సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డలో టీడీపీ జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. సిరివెల్ల మండల కేంద్రంలో టీడీపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో సుమారు 180 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. వేళల్లో ఒక పండుగ వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలా, ఎప్పుడెప్పుడు మా కష్టాలు తీర్చుకోవాలనే ఒక ఆలోచనతో ఉండడము. ఈరోజు భారీ ఎత్తున సిరివెల్ల పట్టణంలో చాలా మంది పార్టీ మారినాం. దాదాపుగా 180 కుటుంబాలు ఈరోజు అటు మైనార్టీ సోదరులు కావచ్చు, బుడగజంగాల కాలనీ నుంచి పుల్లయ్య, వెంకటస్వామి, ఇతర ఇంకా 80 కుటుంబాలు, వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎన్ని ఇబ్బందులు పడినారో, ఎన్ని కష్టాలు పడినారో ఇవన్నీ కూడా నాకు ఇందాక చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి మీకు రోడ్లు వేస్తాం, ఇల్లు ఇస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి ఈరోజు ఏ పని కూడా చేయకుండా మధ్యలోనే ఆపేస్తున్నారు. మా నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా వేసుకున్నందుకు మరొక్కసారి వాళ్ళందరూ కూడా పార్టీలోకి స్వాగతం పలకడమే కాకుండా మనము ఈరోజు అందరం కూడా కలిసి పనిచేసి ఈ ప్రభుత్వాన్ని దించి మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేద్దాము. ప్రతి ఒక్క చిన్న పని కూడా మీ ఇంట్లో మనిషిలాగా, మీ కూతురులాగా, మీకు అక్కలాగా, చెల్లెల్లాగా మీకోసం పనిచేస్తామని సిరివెల్ల గ్రామ ప్రజలందరికీ, ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.